హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య ఛానల్. హాయ్, అందరూ బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మా అమ్మాయిని బయటికి తీసుకెళ్ళాలని, మా ఫ్యామిలీ అందరితో పాటు సరదాగా బయటికి వెళ్ళాలని అనుకున్నాను. ఎందుకంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ చదివి చాలా ప్రెషర్తో చదివారు కాబట్టి వాళ్ళకి కొంచెమైనా రిలాక్స్ ఇద్దామని చెప్పి నేనైతే బయటికి తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను. చూడండి, మా అమ్మాయి కూడా వచ్చింది. మా అమ్మాయి నేనే ఎక్కడికి వెళ్ళినా 99% ఇద్దరముని సేమ్ మ్యాచింగ్ డ్రెస్సెస్ వేస్తామన్నమాట. అందుకే నేను సేమ్ మ్యాచింగ్ డ్రెస్సుల్లో అయితే వేసేసాను. చూడండి, ఫుల్ డ్రెస్ ఇది ఎలా ఉన్నదో నాకు కామెంట్ రూపంలో కూడా చెప్పండి. మామూలుగా అయితే ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటే జడ ఒకటే డ్రెస్సెస్ వేసుకుంటాము. కానీ ఇప్పుడైతే కొంచెం హెయిర్ స్టైల్ అయితే మార్చాము. ఆ హెయిర్ స్టైల్ కూడా మా అమ్మాయి దగ్గరుండి వేసిందండి. ఎందుకంటే నార్మల్గా నేనైతే మనకి జల్ల గట్ట వేయడం ఏమి రాదు, అన్నీ మా అమ్మాయే వేస్తుంది. నాకైతే చూసారు కదా ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడైతే మా ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు వస్తారని చెప్పి వెయిట్ అయితే చేస్తున్నాను. చూడండి, వచ్చేసారు. చూసారు కదా, మా చిచ్చర పిడుగులు ఇద్దరుని, మా మరదలు, మా ఇద్దరు మేనగాళ్ళు వచ్చేసారు. మేమైతే రెడీ అయ్యి వెళ్తున్నప్పుడు మా బ్రదర్ అయితే కాల్ చేశాడు, చూసుకుంటున్నారనమాట వీడియో కాల్. మేమైతే బయలుదేరిపోతున్నామండి. మామూలుగా అయితే మేము ఎనీ టైము పెట్రోల్ కొట్టించుకొని ఉంచుకుంటాము. కానీ పెట్రోల్ ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి కొంచెం కొంచెం కొట్టించడంతో పెట్రోల్ బంక్ దగ్గర కూడా ఆగాల్సి వచ్చింది. చూసారు కదా, కాకినాడలో అతి పెద్ద మాల్ వచ్చి ఈ ఎస్ఆర్ఎంటీ మాల్ అండి. చాలా చాలా బాగుంటుంది. లోపల సేమ్ కువైట్లో ఉన్న ఫీలే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఇలాంటి మాల్ అయితే కాకినాడలో నేనైతే చూడలేదు, మరి ఏమైనా ఉన్నదేమో నాకు తెలీదు. ఇదైతే సేమ్ నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి సేమ్ అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది. ఎంట్రన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. లోపల చెకింగ్ కూడా ఉంటుందండి. మామూలుగా చేతులతో మనం ఏమైనా స్నాక్స్ అలాంటివి కూడా పట్టుకెళ్ళడానికి అలౌడ్ లేదు. మళ్ళీ ఇంకొకటి వచ్చి ఇక్కడ వీడియోలు కూడా చేసే అలౌడ్ లేదంట. నేనైతే ఏదో చిన్న చిన్నగా ఎవరు కనిపించకుండా నార్మల్గా తీస్తున్నాను అనమాట. వాళ్ళైతే నాకు అబ్జెక్షన్ పెట్టారు తీయొద్దని చెప్పి. కానీ నేను అంత క్లియర్గా ఎవరిని తీయట్లేదు కదా అని చెప్పి మా ఫ్యామిలీ మేము ఇంత ఖర్చు పెట్టుకొని వెళ్తున్నామంటే వీడియోస్ తీసుకోకుండా ఎలా ఉంటామండి. ఎప్పుడైనా మాకైనా తీపి జ్ఞాపకాల కింద ఉండాలి కదా. నార్మల్గా అయితే నేను వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. నాకు ఖచ్చితంగా నేను ఇలాంటి చోటుకు వెళ్ళినప్పుడు వీడియోస్ తీసుకోవాలనుకుంటాను కదా. ఒక్కరిని కూడా పర్టిక్యులర్గా తీయట్లేదు కాబట్టే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ ఎవరినైనా చూపించుంటే సారీ, ఏమనుకోవద్దు, ఓకేనా. ఈ మాల్ అయితే చాలా పెద్దదండి. ఎంత బాగుంటుందంటే A to Z మీకంటే KFC, మెక్డొనాల్డ్స్, ప్రతిదీ, పిజ్జా, షాపింగ్ మాల్లో బట్టలు, జ్యువెలరీ, ఫోన్ కవర్స్, ఇంకా ఫోన్స్ అవైలబిలిటీ అన్నీ. నీ మసాజ్ సెంటర్ కూడా ఉంటుంది. చూసారు కదా, మా వాళ్ళు అయితే అందరికీ హాయ్ చెప్పేస్తున్నారు. వీళ్ళు ఎక్కడుంటే అక్కడ పండగలా ఉంటుందండి. ఎందుకంటే ఒకరికొకరు అస్తమాటు ఏదో ఒక రకంగా డ్యాన్స్ వేయడం, మాట్లాడడం, అదని ఇదని ఏదేదో చేస్తారు. టైంపాస్ అట్లా అయిపోతుంది. చూసారు కదా మా ఫ్యామిలీ పిక్ అయితే. నేను మామూలుగా మా మరదల్ని అయితే ఎక్కువ అప్లోడ్ చేయను, ఎందుకంటే మా తమ్ముడికి పెద్ద ఇష్టం ఉండదు. అందు గురించి నేనైతే మా మరదల్ని అప్లోడ్ చేయలేదు. ఓకేనండి, చూసారు కదా, పైకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి, పిల్లలకు సంబంధించిన మంచి మంచి టాయ్స్ కూడా ఉంటాయి. సేమ్ ఇంకా కువైట్లో ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. ఇంతకుముందు కూడా నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఎందుకంటే టాయ్స్ అక్కడ ఎక్కువ ఖర్చు పెట్టి తెచ్చేసుకుంటున్నారు. లగేజ్ కూడా డబ్బులు కట్టాల్సి వస్తుంది. అలాంటి అవసరం ఏమీ లేదండి. మనకి ఇక్కడే అన్నీ అవైలబిలిటీ దొరికేస్తుంది. ఇప్పుడు మామూలుగా కువైట్లో కొనేదానికన్నా ఇక్కడ ఇంకా కాస్ట్ తగ్గుతుంది. చూడండి, ఇవైతే ఇందులో అయితే నేను వేరియేషన్ చూసాను. నేను ఎందుకంటే కువైట్లో నేను 26 KD కొంటే నాకు మొత్తం సెట్ వచ్చేసింది. ఇక్కడ కానీ ఒకటే పీస్ వచ్చి 5000 అండి. ఇదైతే నేను ఎక్కువ రేట్ చూశాను ఇక్కడ ఇండియాలోనే. అండ్ మనకి అక్కడెక్కడే చూశాను కాబట్టి రేట్ తెలిసింది. ఆ చిన్నదే వచ్చి 5000 చెప్పారండి. అంటే అప్పటికి కువైట్లో తీసుకున్నాను నేను 26 KDకి. అలాంటిది చిన్నది, పెద్దది, చెవులీలు, మళ్ళీ పాపిడి బిళ్ళ ఇవన్నీ వచ్చాయి కదా. అప్పుడు అక్కడ రేట్ తగ్గినట్టు కదా. అంటే అక్కడికిక్కడ కొన్నాట్లు వేరియేషన్ ఉంటుంది, కానీ అన్నీ కువైట్లోనే తీసుకోవడం వల్ల మీకే లగేజ్ ఎక్కువ అయిపోతుందని నేను చెప్తున్నాను అంతే. కానీ అక్కడికి కొంచెం క్వాలిటీ కూడా ఏమైనా డిఫరెంట్ ఉంటుందేమో, మనకైతే తెలీదు. తెలియలేని మాటలు మాట్లాడితే మళ్ళీ తంతారనమాట. ఇది ఎస్ఆర్ఎంటీలో పిక్స్ తీసుకుంటే ప్లేస్ అండి. చూసారు కదా, ఇదైతే ఇటు సైడు పిక్లోని ప్రతి ఒక్కరు నిలబడి రెక్కలు వచ్చినట్టు తీస్తారు. కానీ చిన్నపిల్లలు పాపం ఏం చేస్తారు, మా మేనగోళ్ళు అయితే నాకు రెక్కలు వచ్చేలా తీయి అత్త అంటే, ఎక్కడ అదేమో బుల్లిది సరిపోలేదు. చూసారు కదా పిక్స్ అయితే, మా పిల్ల అందింది కానీ వాళ్ళిద్దరు అందలేదు. ఇంకా అయితే ఇదంతా ఫుడ్డింగ్ ఏరియా అండి.
ఇక్కడ ఏ టు జెడ్ మీకు ఏం కావాలంటే పిజ్జా, బర్గరు, ఐస్ క్రీము, కేఎఫ్‌సి అన్నీ స్నాక్ ఐటెమ్ అన్నీ దొరికేస్తాయి. మేమైతే కేఎఫ్‌సి ఆర్డర్ ఇచ్చేసాము. చాలా సేపు అయితే పట్టింది ఇవ్వడానికి. వీడియో అయితే తీయలేదు. ఇదొచ్చి దానికి సంబంధించిన బిల్ అనమాట. అంటే మేము మొత్తం ఉన్నాం కదా! అలాగని చెప్పి 1200 అయిందనమాట ఈ బిల్లు. ఓన్లీ మేము అక్కడ ఆర్డర్ ఇవ్వడానికే మాకు హాఫ్ అన్ అవర్ పట్టిందండి లైన్‌లో నిలబడ్డానికే. అది రావడానికి కూడా హాఫ్ అన్ అవర్ పట్టింది. చూడండి ఇక్కడ కింద నుంచి అంటే మనం పైనుండి కింద నుంచి వీడియో తీస్తుంటే పైనుంచి వీడియో తీస్తుంటే ఎంత చక్కగా వ్యూ కనబడుతుందో చూసారా? కాకినాడ మామూలుగా అయితే రాత్రులు కూడా చూస్తే భలే భలే ఉన్నదండి. ఎందుకంటే మనం బేసిక్‌గా నైట్ అంతా అలాగా వెళ్ళి ఏమీ తిరగమనమాట బయట. అప్పటికి టైం ఎంతో కూడా అవ్వలేదులేండి. 7:30 ఎంత అయింది. మా కేఎఫ్‌సి అయితే రెడీగా వచ్చేసిందోచ్. భలే భలే భలే! నాకైతే కువైట్‌లో ఉండగా ట్విస్టర్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ పిల్లల కోసం నాకు కేఎఫ్‌సి నచ్చుతదనమాట. ఎనీ టైం తినడం కూడా కరెక్ట్ కాదు. చూడండి మేమైతే లెగ్ పీసు, మళ్ళీ కొంచెం స్ట్రిప్సు, ఇంకా ఏవేవో సంథింగ్ ఇచ్చాడు. 3 అయితే పెప్సీలు ఇచ్చారు. 2 ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చారు. ఇది చాక్లెట్ లావా అంటే అండి భలే టేస్ట్ ఉన్నదండి. అయితే అయింది కానీ నేనైతే ఫస్ట్ టైం తిన్నాను. చాలా టేస్టీగా ఉన్నదండి. కలర్ చూడ్డానికైతే ఏదో చాలా డార్క్‌గా ఉన్నది. కానీ టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మా మరదలు చెప్పింది, "వదిన చాలా బాగుంటుంది, ట్రై చేయి వదిన, నీకు తెలియదు కదా" అలాగని అన్నది. ఇక్కడ మాల్కి వచ్చినోళ్ళు వాష్రూమ్ కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఈ సైడ్ అయితే వాష్రూమ్ కూడా ఉంటుంది. తినడం అయిపోయిన తర్వాత మా మేనగోళ్ళు ఏదో ఒకటి ఎక్కుతానని చెప్పింది. అందు గురించి దీన్నైతే బండి అయితే ఎక్కించేసాం. ఎక్కడికి వెళ్ళినా సరే బండి ఖచ్చితంగా ఎక్కేస్తుంది. ఈ అమ్మాయి ఏదో డ్రైవింగ్ నిజంగా వచ్చేసినంత బిల్డప్ ఇస్తుందండి మాకైతేని. ఇంకా భయము అలాంటిది ఏం ఉండదనమాట. ఎక్కేస్తుంది, తనే ఎక్కేసి డైరెక్ట్‌గా వెళ్ళిపోయి అన్నాడండి అంటదనమాట. అసలు మేమైతే కొంచెం వీడియో తీసాను. ఎందుకంటే పక్కన అందరూ మళ్ళీ కనబడతారు, ఏమైనా ఫీల్ అవుతారు అలాగని చెప్పి సగమే వీడియో తీసాను. ఈ అమ్మాయినైతే ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు రౌండ్ వేయించి దింపేశారు. టికెట్ వచ్చి 200 అనుకుంటాను. అంటే పూర్తిగా నేను కనుక్కోలేదు, మా మరదలు తీసింది కదా. మొత్తం షాపింగ్ అంతా అయిపోయింది, తిరగడం అయిపోయింది, అన్నీ అయిపోయాయి. ఇప్పుడైతే ఇంటికి బయలుదేరుతున్నాం. కానీ మా చిన్న మేనగోళ్ళు పెద్ద మేనగోళ్ళు అయితే బాగా అప్సెట్ అయ్యింది. ఎందుకంటే తనకి ఏమి ఎక్కించలేదు అలాగని చెప్పి. అందు గురించి మళ్ళీ తనని ఎలాగో కూల్ చేయడం తప్పదు కదా అలాగని చెప్పి ఎస్ఆర్ఎంటీ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్ వెళ్తున్నామండి. అది కూడా మెయిన్ రోడ్లోని మీకు ఈట్ స్ట్రీట్, కాకినాడ ఈట్ స్ట్రీట్ తెలుసో లేదో నాకైతే తెలియదు. ఇక్కడ ఈట్ స్ట్రీట్ మొత్తం ఏ టు జెడ్ అంటే ఎలాగా నూడిల్స్, లేదంటే టిఫిన్ కానీ ఇప్పుడు ఏదో కొత్తగా డిజర్ట్ ఏదో పెట్టారండి. దానికోసం అయితే ఇన్స్టాలో బాగా వైరల్ అయిపోతుందన్నమాట. దాని పేరేంటో కూడా పూర్తిగా రాలేదు కానీ నాకు టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఏదో కొబ్బరి నీళ్ళతోటి కూడా చేస్తున్నారనమాట. అది కానీ కువైట్లో తినే సేమ్ కేక్ టైప్ లాగా చాలా చాలా బాగుంటుంది. దాని గురించి ఒకసారి మా మేనగోళ్ళు, నేను, మా మరదలు అందరం కలిపి వెళ్ళాము. చూడండి ఇదే అనమాట. చూడ్డానికి అలా ఉన్నా సరే టేస్ట్ ఇదిగోండి చాలా చాలా బాగున్నదండి. ఎంత టేస్ట్గా ఉన్నదంటే మా అమ్మాయి కూడా ఫస్ట్ టైము టేస్ట్ చేసింది. మా మేనగోళ్ళు అయితే మామూలుగా కాదు, అదంటే పిచ్చి అనమాట. చిన్నదానికి కూడా అక్కడ అసలు లేవు కొనడానికి కూడానే. కానీ మా అమ్మాయిని తను షేర్ చేసుకుంది. కుక్కలు ఎందుకు చూపిస్తున్నానంటే ఒక అమ్మాయి బిస్కెట్ పెడుతుంటే ఒక కుక్క అయితే తింటలేదు, ఇంకో కుక్క అయితే తింటుంది. అంటే అది వెజిటేరియన్, ఇది నాన్ వెజిటేరియన్ అనమాట. వెళ్ళేటప్పుడు దారిలో బొమ్మలు తీసుకుందామని చెప్పి ఆగాము. తర్వాత కాయగూరలు అయితే తీసుకున్నామండి. ఈ వీడియో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరేదో చేస్తుంటే మేమెందుకు చూడాలమ్మా, మీరెందుకు ఏంటి ఇంత చెప్తున్నారని మీరు ఎవరు ఏమనుకోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరు చేస్తున్నారు కదండి వ్లాగ్స్, వీడియోస్. అందులో నేను ఒక్కరిదాన్ని అనుకొని చెప్పి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ అయితే నేను పెడతా ఉంటాను. ఇప్పుడు మా అమ్మాయిని కూడా కాలేజీలో అయితే జాయిన్ చేయాలి కాబట్టి దానికోసం మీరు అందరూ ప్రే చేయండి, మంచి కాలేజ్ దొరకాలని చెప్పి. ఓకే, బాయ్ బాయ్.